లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈరోజు వెలిగించాల్సినటువంటి దీపాన్ని ధాన్య దీపం అని అంటారు. ఈ ధాన్య దీపంలో శివానుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా కలిసి ఇచ్చేటువంటి వరం ఈ ధాన్య దీపం. ఈ ధాన్య దీపం ప్రతి ఒక్కరి గృహంలో ఉండేటువంటి కళ, సొంతింటి కళ. నేను ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఏదో ఒకటి స్థిరపడాలి, కొనుక్కోవాలి. వీటికి సానుకూలమైనటువంటి సమయాన్ని, సానుకూలమైనటువంటి విధానాన్ని మనకి ఇవ్వడం కోసం సాక్షాత్తు పరమేశ్వరులు మన ఇంటికి వచ్చి వరాన్ని ఇస్తారు కార్తీక మాసంలో. అందుకని కార్తీక మాసంలో ఎప్పుడూ కూడా ధాన్యాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. ప్రతిరోజు ఎవరో ఒకరికి దానం చేస్తూనే ఉండాలి. లేదా మనం తీసుకుని కార్తీక మాసంలో ఎక్కడైనా మీరు ఆ ధాన్యాన్ని దానంగా ఇస్తూ ఉండాలి. ఇలా చేసినటువంటి గృహాల్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ కార్తీక మాసంలో వస్తాయి. అందుకని ఇక్కడ శివపార్వతుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహముతోటి ఒక అద్భుతమైనటువంటి దీపం ఈ ధాన్య దీపం. అందుకని కార్తీక మాసంలో వేకువజామున నదీ పరివాహ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నదిలో స్నానమాచరణ చేసిన తర్వాత తడిబట్టలతోటే నదీ పరివాహ ప్రాంతంలో ఆ ప్రదేశాన్ని కాస్త శుభ్రపరుచుకొని అక్కడ పసుపు కుంకుమను వేసి కాస్త ముగ్గును కూడా వేసి దానిపైన ధాన్యాన్ని జల్లాలి. ఈ ధాన్యాన్ని జల్లిన తర్వాత ధాన్యం పైన 2 మట్టి ప్రమిదలను ఉంచి ఆవు నేతిని పోసి ఒక దీపాన్ని వెలిగించండి. ఇక్కడ ఈ ధాన్య దీపం వెలుగుతూ ఉన్నప్పుడు నదిని చూసి నమస్కారం చేసి ఆ తర్వాత దీపాన్ని చూసి నమస్కారం చెయ్యండి. అలా చేసిన తర్వాత 2 చేతులు దగ్గరకు జోడించి ఓం ధాం ధాం శివాయ నమః, ఓం ధాం ధాం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఈ విధంగా చేయటం ద్వారా ఆ ఇంట సొంతిల్లు కానీ, వాహనానికి సంబంధించి కానీ, బంగారానికి సంబంధించి కానీ, ఏదైనా సరే కొనుగోలుకు సంబంధించినటువంటి ఏ పనైనా సరే సాక్షాత్తు ఆ శివపార్వతుల అనుగ్రహంతో జరుగుతుంది. అందుకని కార్తీక మాసము గృహమునందు ధాన్యాన్ని ఖచ్చితంగా నిలవ ఉంచుకోవాలి. దీన్ని ప్రతిరోజు కాస్త కోస్తూ దానం ఇస్తూ ఉండాలి. ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి దర్శన భాగ్యం అనంతరం తిరుగు బయటకు వస్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఎక్కడ ఆగి ఏ తినుబండారాలు తినకూడదు, నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత. దీన్ని ధాన్య దీపం అని అంటారు. ఈ విధంగా చేయటం ద్వారా శివానుగ్రహం పొంది ఈ విధమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో ధాన్య దీపాన్ని వెలిగించండి, శివానుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.